పిఠాపురం ఎలక్షన్లు ఎంత ఈ వైసీపీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? అసలు ఇది ఇండియన్ పాలిటిక్స్ లో ట్రెండ్ సెట్ అయింది. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం పిఠాపురంలో. ఎంపీలకి ఏం పని పిఠాపురంలో అసలు అంతగా టార్గెట్ చేశారు. గెలవనేమో అనుకునే వాళ్ళకి తగ్గి, అంటే ఆ టైంలో ఎక్కడ రెచ్చగొడుతున్నా ఆ టైంలో అంటే వీళ్ళు రెచ్చగొట్టారు. మనం గ్రాఫ్ పడేయాలని రెచ్చగొట్టారు. ఆల్రెడీ మనోడు చదివేశాడు భయ్య, రాజకీయ పుస్తకం చదివాడు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఓనమాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు జనసేన పార్టీ 10 years రాజకీయ పుస్తకం కంప్లీట్ గా చదివాడు భయ్య. ఇప్పుడు ఎవరిని ఎక్కడెక్కడ తగ్గాలి, ఎక్కడెక్కడ నెగ్గాలి కంప్లీట్ గా తెలుసు కాబట్టి అప్పుడు తగ్గాడు, కాబట్టి ఇప్పుడు ఎదిగాడు. పిఠాపురం ఎలక్షన్స్ ఇండియన్ పాలిటిక్స్ లోని ట్రెండ్ సెట్టర్. ఏ విధంగా ట్రెండ్ సెట్టర్ అంటే ఒక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అనేది ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే అమిత్ షా, నరేంద్ర మోడీ అంటే ఒక ఇండియన్ నాయకుడు ఫిదా అయ్యాడంటే పవన్ కళ్యాణ్ గురించి అతను ఎంత గొప్ప వ్యక్తి అనేది ఇండియన్ పాలిటిక్స్ అందరికీ తెలియజేసేలా చేసింది. ఇండియన్ పాలిటిక్స్ లో ట్రెండ్ సెట్. ఇప్పటి వరకు 21 out of 21 సీట్లు రావడం ఇంతవరకు ఇండియన్ పాలిటిక్స్ లో జరగలేదు. అవుట్ ఆఫ్ 21 సాధించి ఇండియన్ పాలిటిక్స్ లోనే ట్రెండ్ సెట్ సృష్టించాడు. ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు మనం ఏపీ తెలంగాణలోనే చూసాం, లేదంటే పక్క స్టేట్ లో పవన్ కళ్యాణ్ గురించి తెలిసేది పాలిటిక్స్ గురించి. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో మొత్తం పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది. పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ అనే ఒక ఇండియన్ నాయకుడు చెప్పాడంటే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడంటే ఇంకా ఆ ఒక్క పదం చాలు భయ్య. తుఫాన్ అనే ఒక బిరుదు ఇచ్చాడు అంటే అతను ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మంచి క్యారెక్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. పిఠాపురంలో అన్ని వేల మెజారిటీతో పిఠాపురం ప్రజలు గెలిపించారు భయ్య. ఎందుకంటే ఇప్పుడు ఏపీ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఒక కేజీఎఫ్ లాగా అయిపోయింది. అంటే జనాలు అట్టడికి పోయారు. సరైన నాయకుడు ఎప్పుడు వస్తాడని వెయ్యి కళ్ళతో చూసినాడు. పవన్ కళ్యాణ్ అనే హోప్ కనిపించింది. ద ఓన్లీ హోప్ పవన్ కళ్యాణ్ ఇండియన్ మన ఏపీ ప్రజలకి. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీ చేస్తున్నారో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఏపీ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో పవన్ కళ్యాణ్ ఆడియన్స్ కి అసలు ఊరికన్ని రేంజ్లు సెలబ్రేట్ చేసుకున్నారు భయ్య. ఇప్పుడు కంప్లీట్ రోల్ ఇప్పటికే టార్గెట్ చేస్తున్నారు భయ్య. అదేదో కానీ పాముని చనిపోయిన పాము మళ్ళీ పగబడతారు అన్నట్లు వీళ్ళైంది భయ్య. కింద పడిపోయారు. మళ్ళీ ఏదో ఒకటి పెట్టి మళ్ళీ మనల్ని టెంపర్ క్రియేట్ చేసి ఏదో ఒకటి రైట్ చేపించాలి. పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి బ్యాడ్ మాట్లాడితే దాన్ని వైరల్ చేద్దాము అని ఇదితో ఊరికే పవన్ కళ్యాణ్ ఒక టార్గెట్ మళ్ళీ స్టార్ట్ చేశారు భయ్య. ఇదేనా నాకు అర్థం కాదు పాలిటిక్స్ లో.